ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణ సమాజంతో పాటు హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన సామెల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం సామెల్ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం హిందువులపై వారికి ఉన్న తీరు బయటపడిందని అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి జానయ్య ఫేస్ టు ఫేస్. మందుల సామెల్ వేద మంత్రాలపై కావచ్చు, హిందూత్వం పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత తెలంగాణ వ్యాప్తంగా కూడా దుమారం లేపాయి. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. చెప్పండి, మందుల సామెల్ మాట్లాడినటువంటి మాటల విషయంలో ఆయన క్షమాపణ కూడా ఇంకా ఆయన నోటి నుంచి కూడా చెప్పిన పరిస్థితి లేదు. దీన్ని ఏ విధంగా ఇది కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వము హిందూ మతానికి, హిందూ దేవాలయానికి, హిందూ ఒక వ్యవస్థకు వారు వ్యతిరేకంగా కనబడతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా హిందూ ఒక దేవీ దేవత మాట్లాడుతారు కాబట్టి దీంతో ప్రేరణ పొంది కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వేదాలని మనందరం కూడా నమ్ముతాం. వేదాలను నమ్మకపోతే వేరే మాట, కానీ కించపరచొద్దు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కించపరిచేటట్టు ఉన్నాయి. ఇది ఒక కులం సంబంధించింది కాదు, ఇది యావత్ వ్యవస్థ, హిందూ ఒక ధార్మిక వ్యవస్థని ఈరోజు కామెంట్ చేసినట్టు. కాబట్టి హిందువులందరూ కూడా మానసికంగా చాలా సంక్షోభంలో పడ్డారు, వాళ్ళకు బాగా హర్ట్ అయ్యారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సంఘటనపై క్షమాపణ చెప్పాలి. ఎవరు కామెంట్ చేసినా, ఎంత పెద్దవాడైనా సరే, ఏ మతానికి చెందినవాడైనా సరే, అతను కంపల్సరీగా దాన్ని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా వాళ్ళు కూడా దీని మీద ఖండించారు. ఏదైతే కామెంట్లు జరిగినాయో ఆ కామెంట్స్ అన్ని కూడా హిందూ వ్యతిరేక కామెంట్లు అని చెప్పేసి కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ వాళ్ళ సాక్షిగా కూడా మందుల సామెల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు, వందే మాతరం పాడుతుంటే ఎంఏఎంఓలు బయటకు పోయారు, దాని మీద స్పందించలే. ఇక దీని మీద ఏం స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ, ప్రో ముస్లిం అని వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇండియా, అది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందనో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందనో మాకైతే నమ్మకం లేదు. బండి సంజయ్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈయన చేసినటువంటి వ్యాఖ్యల మీద బండి సంజయ్ గారు స్పందించారు. ఆయన మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ వస్తాము అని చెప్పి దళిత సంఘాలను తీసుకొచ్చి చేస్తామంటారు. అసలు సామేలు క్రిస్టియనా, దళితుడా? అదే వాళ్ళు తేల్చుకోవాల్సిన కానీ దళితులంతా మాతో ఉన్నారు, దళిత సంఘాలు మాతో ఉన్నాయి. ఇది ఏదైతే మందుల సామెలకు సంబంధించి హిందుత్వం పైన కావచ్చు, హిందువుల పైన, వేద మంత్రాల పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలని మాత్రం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాత్రం డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ వీరవరాలతో జానయ్య, జీ తెలుగు న్యూస్, నల్గొండ.